యుద్ధం చేతగాని వాడే ధర్మం గురించి మాట్లాడతాడు, భయపడేవాడే బేరాలాడతాడు. అలా కాకూడదనుకుంటే బలముండాలి. కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి. అందుకే ఏ దేశమైనా ప్రత్యర్థి దేశాన్ని అలా కొట్టగలిగే దమ్ము ధైర్యాన్ని పెంచుకోవాలి. మన దగ్గర AK-47 ఉంటే సరిపోదు. ఎదుటివాడు అంతకంటే హై రేంజ్ రైఫిల్తో గురిపెట్టి కాల్చకముందే మరింత మెరుగైన హై ఎండ్ వెపన్తో దాడి చేసేలా ఉండాలి. ప్రస్తుతం చైనా ఇదే ఫాలో అవుతోంది. అందుకే రక్షణ రంగం బలోపేతానికి బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేసింది. ఇది భారత్తో పోల్చితే మూడింతలు ఎక్కువ. రక్షణ రంగానికి ఫుల్ బూస్ట్ ఇస్తున్న చైనా భారత రక్షణ బడ్జెట్తో పోల్చితే 3 రెట్లు పెరిగిన బడ్జెట్. యుద్ధానికి సిద్ధమనేలా డ్రాగన్ డిఫెన్స్ సెక్టార్కు బడ్జెట్ కేటాయింపులు. అత్యాధునిక ఆయుధాల తయారీ, ఎగుమతులపై ఫోకస్ పెంచిన చైనా. అగ్రరాజ్యం అమెరికా టారిఫ్ వార్తో ఆగ్రహంగా ఉన్న చైనా యుద్ధం కోరుకుంటే యుద్ధమే ఇస్తామంటోంది. అది ఎలాంటి వారినైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధమని ప్రకటించింది. టిట్ ఫర్ టాట్, దెబ్బకు దెబ్బ. ట్రేడ్ వార్ అయితే ట్రేడ్ వార్, అదే ఆయుధాలతో ప్రత్యక్ష యుద్ధమే అంటే దానికి సిద్ధమనేలా రక్షణ రంగానికి ఫుల్ బూస్టప్ ఇస్తోంది. ఈసారి చైనా రక్షణ బడ్జెట్ ను బాగా పెంచింది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు, యుద్ధ పరిస్థితులు, అగ్రరాజ్యాల బ్లాక్మెయిల్ ధోరణి, ఇలా ఎక్కడ చూసినా పొలిటికల్ హైటెన్షన్స్. అందుకే యుద్ధ నౌకలు, కొత్త తరం యుద్ధ విమానాల వేగవంతమైన అభివృద్ధితో సహా సాయుధ దళాలను ఆధునీకరించడంపై చైనా ఎక్కువ ఫోకస్ పెంచింది. చైనా రక్షణ బడ్జెట్ ను $249 బిలియన్, అంటే 21,66,000 కోట్ల రూపాయలకు పెంచింది. నేడు చైనా రక్షణ రంగానికి $232 బిలియన్, అంటే 20,19,000 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈసారి మరో $18 బిలియన్ పెంచింది. అంటే గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 7.2% ఎక్కువన్నమాట. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రక్షణ రంగ బడ్జెట్ కేటాయింపుల్లో చైనాది 2వ స్థానం. మొదటి స్థానంలో అతిపెద్ద రక్షణ రంగ బడ్జెట్గా అమెరికా ఉంది. బలమైన శక్తితోనే శాంతిని పరిరక్షించుకోగలం, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవచ్చన్నది చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నమ్ముతున్న సిద్ధాంతం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రాజకీయ, వాణిజ్యపరమైన ఒడిదుడుకులు ఉన్నా దేశ రక్షణ విషయంలో రాజీ పడబోమని డ్రాగన్ మరోసారి నిరూపించింది. ఈ బడ్జెట్తో అత్యాధునిక ఆయుధాలను, హై టెక్నాలజీ వార్ వెపన్స్ ను తయారు చేయడమే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతులు చేయాలని కూడా చైనా ప్లాన్ చేస్తోంది. ఈ యొక్క టెరిటరీని బలవంతంగా ఆక్యుపై చేయడానికి ట్రై చేయడం, అలాంగ్ ది బార్డర్ పర్మనెంట్ డిఫెన్స్ కన్స్ట్రక్షన్స్ అనేటువంటి చేయడం, ఇవన్నీ కూడా చైనా నిరంతరంగా చేస్తుందండి. దీనికి చెక్ పెట్టాలి అంటే ఫస్ట్ మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే డిఫెన్స్ బడ్జెట్. మనకు ఉన్నటువంటి బడ్జెటే చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు చూస్తే మనకి ఆల్మోస్ట్ 20+ lakhs crores అనేటువంటిది చైనా బడ్జెట్ అయితే గనక, మన టోటల్ బడ్జెట్లో కనుక చూసుకుంటే డిఫెన్స్కి కేటాయించేటువంటిది చాలా తక్కువగా ఉంటుందండి. త్రివిధ సాయుధ బలగాలను వేగంగా ఆధునీకరించడంతో పాటు ఇతర దేశాలతో భారీగా రక్షణ రంగ ఒప్పందాలు, ఆయుధాల సరఫరా, విక్రయాల ద్వారా ఈసారి చైనా వృద్ధి రేటును పెంచుకోవాలని చూస్తోంది. గతేడాది 5% వృద్ధి రేటు సాధించిన చైనా $19.27 లక్షల కోట్ల జీడీపీని పెంచుకుంది. అయితే మారిన పరిస్థితులు, తగ్గిన ఎగుమతుల కారణంగా ఈసారి ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియక సతమతమవుతోంది. మరోవైపు చైనా సహా పలు ప్రపంచ దేశాలపై కత్తిగట్టినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్నారు. దిగుమతి సుంకాలను ఇష్టానుసారం పెంచుతూ వస్తున్నారు. చైనా వస్తువులపై 10% ఉన్న సుంకాల్ని ఇప్పుడు ఏకంగా 20%కి పెంచేశారు. ఈ ట్రేడ్ వార్తో చైనా ఆర్థిక వ్యవస్థకు కొంత ఇబ్బందులెదురయ్యే అవకాశముందని అంటున్నారు. అందుకే హై అండ్ వెపన్స్, లేటెస్ట్ టెక్నాలజీ యుద్ధ సామాగ్రిని రక్షణ రంగానికి అందించడంతో పాటు విదేశాలకు కూడా విక్రయించే దిశగా డ్రాగన్ అడుగులు వేస్తోంది. ఎలాగైనా ఈసారి కూడా 5% అభివృద్ధి రేటును సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది. దీనికి రక్షణ రంగ బలోపేతం కలిసి వస్తుందని భావిస్తోంది. 20 లక్షలు ఉండే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని బలోపేతం చేయడం, ఇండియాతో 3,488 కిలోమీటర్ల మేర ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతల్ని తొలగించుకోవడం, తైవాన్ లాంటి దేశాలను కంట్రోల్లో పెట్టడం, అగ్ర దేశాలకు తమ సైనిక సత్తాను చూపించి సవాల్ విసరడం, ఇదే జిన్పింగ్ టార్గెట్ గా ఉంది.
అందుకే బడ్జెట్లో ఇలా 7.2% ఎక్కువగా నిధుల్ని పెంచి కేటాయించారు. ఇది చైనా రక్షణ రంగం మరింత బలోపేతమవడానికి ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.